కాంగ్రెస్ తో వెళ్తే క్రిందటిసారి దెబ్బ కొట్టింది, పరోక్షంగా వెళ్ళింది కాంగ్రెస్ తో. ఈ దఫా కూడా పరోక్షంగా కాంగ్రెస్ తో వెళ్ళింది. కాంగ్రెస్ ఎట్లాగో మనం చెప్పినట్టు ఉంటది, వీళ్ళు చెప్పినట్టు. బట్ సెంట్రల్ లెవెల్లో అధికారంలోకి వచ్చి బీజేపీ కాంగ్రెస్ పొరపాటున వస్తారని నమ్మితే కనుక వీళ్ళు మళ్ళీ జలగొడతారు, బీజేపీకి అటు వెళ్ళిపోతారు. ప్రస్తుతానికైతే సెంటర్ లో బీజేపీని సంతుష్టీకరించే ప్రయత్నమే చేస్తారు. టీడీపీతోనూ ఈ కూటమిలోనూ ఉండడం వల్ల ఎంతవరకు బీజేపీ పునాదులు బలపడుతున్నాయని అనుకోవచ్చు? ఖచ్చితంగా. అంటే ఇప్పుడు కొంతమంది ఫైనాన్షియల్ సెటిల్ అవుతారు నాయకులు, కొన్ని పదవులు వస్తాయి, తద్వారా జనంలో తిరగడానికి ఒక బేస్ వస్తుంటుంది. దాన్ని సద్వినియోగం చేసుకోగలగాలి. చేతికో పదవి వచ్చిందంటే ఇంట్లో కూర్చుని బయట బోర్డు పెట్టుకుని లేకపోతే కనుక నాకు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కాదు, మిగతా జనం దగ్గరికి వెళ్ళి ఈ పదవులతో సద్వినియోగం. ఇప్పుడు బోర్డు గుళ్ళో ట్రస్ట్ బోర్డు వచ్చింది, నువ్వు కూర్చున్న అదే బోర్డు వచ్చిందని అక్కడ నా వాళ్ళని దర్శనాన్ని కాదు తీసుకోవాల్సింది, నువ్వు దాన్ని ఉచ్చుకుని ఇట్లా సో బోర్డు డైరెక్టర్ వస్తున్నాడు, ఇదే బోర్డు సభ్యుడు వస్తున్నాడు అని జనాల్లో తిరగాలి. అది చేసుకెళ్లేటటువంటిది ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం చూడాల్సింది. అదే లోకల్ నాయకుల ఎఫర్ట్ కూడా పెంచాలి అంతే.